హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 8లో మరో వారం ముగియబోతుంది. ఇక బిగ్ బాస్ హౌస్లో వారం ముగింపు అంటే ఎంత సరదాగా ఉంటుందో ఎలిమినేషన్ టైంలో అంత ఎమోషనల్గా ఫీల్ అవుతారు కంటెస్టెంట్స్. ఇక ఇది ఇలా ఉంటే బిగ్ బాస్ సీజన్ 8లో 4వ వారం ఎలిమినేషన్ కోసం మొత్తం 6 మంది హౌస్మేట్స్ నామినేషన్స్లోకి రావడం అయితే జరిగింది. ఈ వీక్ నామినేషన్స్లో ఉన్న 6 మంది సభ్యులు ఎవరు అంటే నబిల్ అఫ్రిది, నాగమణికంఠ, ఆదిత్య ఓం, ప్రేరణ, పృథ్వీరాజ్, సోనియా ఆకుల. ఇక ఈ వీక్ ఓటింగ్ శుక్రవారం అర్ధరాత్రితో ముగిసిపోయింది. ప్రస్తుతం అందరి జాతకాలు కూడా బయటపడిపోయాయి. ఇక ఈ వారం నామినేషన్స్లో ఉన్న వారిలో ఎవరెవరికి ఎంత శాతం ఓటింగ్ జరిగింది అనేది ఇప్పుడు మనం ఒకసారి చూద్దాం. ఇక ఈ వీక్ ఓటింగ్లో తొలి స్థానంలో నిలిచాడు నబిల్. వీక్ స్టార్టింగ్ నుండి చివరి వరకు ఏ కంటెస్టెంట్ కూడా కనీసం నబిల్ దరిదాపుల్లోకి కూడా రాలేకపోయారు. తొలి స్థానంలో నిలిచిన నబిల్కి ఈ వీక్ ఏకంగా 34% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వీక్ అదిరిపోయే పర్ఫార్మెన్స్ ఇవ్వడంతో ఓటింగ్ బాగా జరిగింది అని చెప్పవచ్చు. ఇక ఈ వారం రెండో స్థానంలో నాగమణికంఠ నిలిచాడు. మణికంఠకి ఏకంగా 18% ఓటింగ్ అయితే జరిగింది. ఈ వీక్ మణికంఠ టాస్కుల్లో మంచిగా ఆడినా కూడా నిఖిల్ క్లాన్ మణికంఠను టాస్క్ నుంచి అవుట్ చేయడం, అలాగే ఆ తర్వాత మణికంఠను బ్లేమ్ చేయడంతో మణికంఠకి ఓటింగ్ అయితే అదిరిపోయేలా జరిగింది. ఇక ఈ వీక్ ఓటింగ్లో మూడో స్థానంలో ఆదిత్య ఓం నిలిచాడు. ఆదిత్య ఓం వారంకి తన ఫాలోయింగ్ పెంచుకుంటూ సాగుతున్నాడు. ఆదిత్యకి ఈ వీక్ మొత్తం బాగా కలిసి వచ్చింది అని చెప్పవచ్చు. అన్ని టాస్కుల్లో బాగా పర్ఫామ్ చేయడంతో పాటుగా అందరితో మంచిగా ఉండటంతో విష్ణు, సీత ఫ్యాన్స్ కూడా ఆదిత్యకి మద్దతుగా ఉండటంతో ఆదిత్యకి ఈ వీక్ 17% ఓటింగ్తో చాలా ఈజీగా నామినేషన్స్ నుంచి గట్టెక్కేశాడు. ఇక 4వ స్థానంలో ప్రేరణ నిలిచింది. ప్రేరణకి ఈ వీక్ 15% ఓటింగ్ అయితే జరిగింది. ప్రేరణ హౌస్లో తనని తాను నిరూపించుకోవడంతో ప్రేరణకి మరికొన్ని వారాల పాటు హౌస్లో ప్లేస్కి డోకా లేదు అని చెప్పవచ్చు. ఇక 5వ స్థానంలో పృథ్వీ నిలిచాడు. పృథ్వీకి 11% ఓటింగ్ అయితే జరిగింది. ఇక ఈ వీక్ చివరి ప్లేస్లో నిలిచింది సోనియాకి కేవలం 8% ఓటింగ్ మాత్రమే జరిగింది. నిఖిల్ క్లాన్లో ఉంటూ నిఖిల్ను కంట్రోల్ చేయడంతో పాటుగా నెగిటివిటీ సంపాదించుకోవడంతో ఓటింగ్ అయితే చాలా తక్కువగా జరిగింది. నిఖిల్ ఫ్యాన్స్ మద్దతు లభిస్తుంది, ఎలాగైనా కూడా ఎలిమినేషన్ నుంచి బయటపడతామని ఇంట్లో సోనియా, పృథ్వీ లెక్కలు వేసుకున్నారు. కానీ ఆ లెక్కలేవి ఇక్కడ జరగలేదు. ఈ ఇద్దరిలో ఒకరు లేదా ఇద్దరు ఎలిమినేట్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. డబుల్ ఎలిమినేషన్ అంటే పృథ్వీ, సోనియా ఒకేసారి ఎలిమినేట్ అవ్వడం ఖాయమని చెప్పవచ్చు. ఈ వీక్ జరిగిన ఓటింగ్పై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. అలాగే మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.